హాయ్! ఈరోజు వీడియోలో ఎస్పెషల్లీ నేను నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళ పోల్ పర్సెంటేజ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా నిన్న చెప్పాను. అండ్ ఆల్సో నిన్న ఏం చెప్పానంటే, ఈరోజు అయితే కన్ఫర్మ్‌గా తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ వెడ్నెస్‌డే రోజు కన్ఫర్మ్ అయిపోతారు నాకు తెలిసి అని చెప్పాను. ఈరోజు అట్లనే కన్ఫర్మ్ అయిపోయారు. ఈరోజు పర్సెంటేజ్ చూస్తే శ్రీనివాస్ సాయి పర్సెంటేజ్ అస్సలు కదలట్లేదంటే కదలట్లేదు. రాము రథడ్, భరణి, సంజన గల్రాని వీళ్ళ ఓటింగ్ చూస్తుంటే వీళ్ళకున్న ఓటింగ్స్ని మళ్ళీ రివర్ట్ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ వీళ్ళు సింగిల్ డిజిట్లో ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చారు. కొంతమంది డబుల్ డిజిట్లో కూడా వెళ్ళిపోయారు. బట్ శ్రీనివాస్ సాయి వీళ్ళని ఓటింగ్లో చేసి చేయలేకపోతున్నాడు. అందుకు కారణంతో శ్రీనివాస్ సాయి ఈ వీక్తో బిగ్ బాస్ సీజన్ 9కి గుడ్ బాయ్ అనేది చెప్పబోతున్నాడు. ఇది మాత్రం కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి. ఈ రోజు అంటే ఈ వీక్ సండే రోజు శ్రీనివాస్ సాయి హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోతున్నాడు. ఇది మాత్రం పక్క. అండ్ ఆల్సో డేంజర్ జోన్లో ఇద్దరిని పెట్టాలి. సో రాము రథాన్ని కూడా పెడతారా, అదర్స్ సంజన గల్రానిలో పెడతారా అనేది ట్విస్ట్ అనమాట ఇక్కడ. సో ఆల్మోస్ట్ శ్రీనివాస్ సాయి కన్ఫర్మ్డ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. తర్వాత ఈరోజు ఒక టాస్క్ జరుగుతుంది. టెలిఫోన్ రిలేటెడ్ రెబల్స్ ఇన్వాల్వ్ చేసి దాంట్లో రెబల్స్ కనుక్కోమని దివ్య అండ్ సుమన్ గారు రెబల్స్ లాగా ఉన్నారు. సో టాస్క్ అనేది జరుగుతుంది. ఈ రోజు టాస్క్ చూస్తే ఒక డెవిల్ హౌస్ లాగా పెట్టి దానికి కొంచెం ఫుడ్ ఐటమ్స్ పెట్టి వాటి గురించి కనిపించదు అండ్ చీకటిగా ఉండదు కాబట్టి దాని గురించి చెప్పాలని చెప్పారు. దీంట్లో పర్టికులర్ గా ఆరెంజ్ టీం అనేది గెలిచారు. సో 4 పాయింట్స్ వచ్చాయి. తనుజ వెళ్ళింది. సో ఆరెంజ్ టీమ్ ని గెలిపించింది. సో కంటెండర్ రిలేటెడ్ టాస్క్ అలాగే ముందుకెళ్తుంది. ఆల్మోస్ట్ ఆరెంజ్ టీం కంటెండర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా ఉంది, వాళ్ళ టీం లీడ్ కూడా అలాగే ఉంది అండ్ ఆల్సో కౌంట్ కూడా అలాగే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆరెంజ్ టీమే రేపు కెప్టెన్సీ కంటెండర్ లో ఎక్కువ ఏమంటారు కౌంట్ తీసుకుంటారు అనిపిస్తుంది. సో దట్స్ ఇట్. ఇప్పటి వరకు తనుజ కెప్టెన్ అవ్వలేదు. ఒకవేళ ఆరెంజ్ టీం ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి అండ్ ఆల్సో తనుజ కూడా కెప్టెన్సీ కంటెంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆమె చాలాసారి కంటెంటర్ అయ్యారు కానీ కెప్టెన్ మాత్రం అవ్వలేదు. ఈ వీక్తో అయినా ఆ మార్క్ని తుడుచుకుంటూ కెప్టెన్సీ అవుతారా లేదా అనేది రేపు ఫ్రైడే రోజు మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. ఫ్రైడే కాదు, రేపే తెలిసిపోతుంది, థర్స్డే రోజు మనకి. సో ఎవరు కెప్టెన్ అవుతారా అని చెప్పేసి. తర్వాత పోల్ గురించి చెప్పాను మీకు. అండ్ ఆల్సో ఈరోజు ఎపిసోడ్ని షార్ట్ కట్లో చెప్పేశాను, అంత సోది లేకుండా. అండ్ ఆల్సో ఇంకోటి నేను ఏం మాట్లాడాలి అనుకుంటున్నానంటే, నిన్నటి రోజు నేను ఒక పోల్ పెట్టాను. ఆ పోల్లో ఏం పెట్టానంటే, ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీని లిఫ్ట్ చేశారు. దాంట్లో నేను పెట్టింది తనుజాని, పవన్ కళ్యాణ్, ఎమాన్యుల్ని పెట్టాను. వీళ్ళ ముగ్గురులో ఎక్కువ శాతం ఓటింగ్ చూస్తే ఆల్మోస్ట్ తనుజాకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉన్నాయి. అటు ఇటుగా ఇమాన్యుల్కి తనుజాకి ఈక్వాలిటీ అనేది కనిపిస్తుంది కానీ తనుజా వైపు చూస్తే కొంచెం పాజిటివ్నెస్ ఎక్కువ కనబడుతుంది. మేబీ ఈసారి టెలివిజన్లో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ సీజన్స్లో సీజన్ 9 విన్నర్ తనుజా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మేబీ ఇమాన్యుల్ అండ్ తనుజా వీళ్ళిద్దరే నిలబడతారు. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తానంటే, ఇమాన్యుల్ ఓటింగ్ నామినేషన్స్లో ఇంకా రాలా. ఒకసారి అతను కానీ వచ్చేస్తే అతనికి ఎంత పర్సెంట్ పోల్ అవుతుంది అని కానీ స్పెసిఫిక్గా మనం చూస్తే మాత్రం కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ ఆల్సో వీళ్ళిద్దరిలోనే బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీని లిఫ్ట్ చేసి విన్నర్ ఉంటారు, అది మాత్రం కన్ఫర్మ్. ఆల్మోస్ట్ నాకైతే తనుజ అనిపిస్తుంది ఈసారి ఒక లేడీ బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీని లిఫ్ట్ చేస్తారు అనిపిస్తుంది. అది నిజమైతే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది ఎస్పెషల్లీ నాకు. సో ఇలాగ జరిగితే అంటే బిగ్ బాస్లో కొంచెం ఒక మార్క్ ఉంటుంది అనమాట, ఎప్పుడు మెన్సే గెలుస్తారని చెప్పేసి. సో యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 3 సంథింగ్ అనుకుంటా, ఒకటి సీజన్ 5 తర్వాత సీజన్ 4 తర్వాత ఒకటి ఓన్లీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో టెలికాస్ట్ అయింది. అది టెలివిజన్లో రాలేదు. దాంట్లో ఉమెన్ గెలిచారు. బట్ ఆఫ్టర్ దట్ అది యాక్చువల్గా దాంట్లో లెక్కలోకి తీసుకోలేము, ఎందుకంటే అది ఈ సీజన్స్ లెక్కలోకి రాదు కాబట్టి. సో ఈసారి సీజన్ 9లో ఒక లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని అనిపిస్తుంది. అదర్ దెన్ ఇమాన్యుల్ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే మనకి ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది గ్యారంటీ. సో దాట్స్ ఇట్. ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ షార్ట్ కట్లో చెప్పేశాను, మొత్తం సోది లేకుండా సూటిగా చెప్పేశాను. సో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. అండ్ ఆల్సో నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.